హలో అండి. ఈ వీడియో అయితే 2022లో మేము వినాయక చవితి ఎలా జరుపుకున్నామో దానికి సంబంధించిన వీడియో అండి. వినాయక చవితి రోజు ఉదయాన్నే వీధంతా కూడా చాలా సందడిగా ఉందండి. ఎందుకంటే మా కాలనీలో మండపంలో నిలబెట్టేటటువంటి అతి పెద్ద వినాయక మూర్తిని క్రేన్ సహాయంతో మండపానికి చేరుస్తూ ఉన్నారు. ఇక్కడ మా కాలనీలో యూత్ ఏ పండుగ వచ్చినా కూడా చాలా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. పండగ సంబరమంతా కూడా వాళ్ళ దగ్గరే ఉంటుంది. కల్చరల్ యాక్టివిటీస్‌ని కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా విగ్రహం విషయానికొస్తే చాలా పెద్ద విగ్రహము. మొత్తానికి మా వాళ్ళు క్రేన్ సహాయంతో విగ్రహానికి ఉండేటటువంటి టెక్నికల్ ఇష్యూస్ అన్నీ క్లియర్ చేసుకొని గణనాథుడిని మండపానికి చేరుస్తున్నారు. మధ్యలో కరెంటు తీగలు అడ్డొచ్చినట్లుంది. కొయ్యలు పెట్టి ఆ కరెంటు తీగలన్నింటినీ కూడా అడ్డు తొలగించి స్వామివారిని మండపానికి చేరుస్తున్నారు. ఇక మా ఊరి గణపయ్య పూజలు అందుకోవడానికి మండపానికి చేరుకుంటున్నారు. అక్కడ గణపయ్యకి పూజలు అందించడానికి బోల్డ్ ఎంతమంది ఉన్నారు, కానీ మన ఇంట్లో గణపయ్యకి మనమే కదా చేసుకోవాలి. ఇంకా నా పనుల్లో నేను మునిగిపోయాను. ఇదిగోండి మా ఇంటి చుట్టుపక్కల గణపయ్యకి కావాల్సినటువంటి పత్రి మొత్తము కూడా నేను బయట ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, ఇంటి చుట్టుపక్కలే ఉంది. చూస్తుంటే మీకు అర్థమవుతుంటుంది. ఇదిగోండి అర్కపత్రం. అర్కపత్రం అంటే జిల్లేడు చెట్టు, మామిడి చెట్లు, గన్నేరు, తెల్ల గన్నేరు, ఉమ్మెత్త, ఇదిగోండి దేవగన్నేరు, చిన్న ఉసిరి అంటారు కదా, ఆ ఉసిరి చెట్టు, వేప చెట్లు, తులసి, మరువము, గణేశునికి ముఖ్యమైనటువంటిది గరిక. ఇలాంటి ముఖ్యమైనటువంటి పత్రులన్నీ కూడా మా ఇంటి చుట్టుపక్కలే దొరుకుతుంది మాకు. ఇంకా మా కాలనీలో గణేష్ టెంపుల్ ఉంది. ప్రతి ఒక్క ఉత్సవము కూడా అక్కడ బాగా జరుపుతారు. ఇంకా గణేష్ చతుర్థి అంటే చెప్పాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి ఆ రోజు సహస్ర కలశాభిషేకం అంటూ కాలనీలో ఉండే ప్రతి ఇంటి నుంచి కూడా ఒక చెంబుడు పాలను తీసుకొనేసి గుడికి వెళ్ళాల్సిన పని ఉంది. ఇంకా ఈరోజు ఇంట్లో నేను కొంచెం బిజీ కాబట్టి మా వారు మా అమ్మాయి ఇద్దరు వెళ్ళి అభిషేకానికి హాజరై వచ్చారు. ఇంటికి వచ్చేసిన తర్వాత మా ఇంటికి గణనాథుడిని ఆహ్వానించాలి కదా. ఇదిగోండి తీసుకొస్తున్నారు. ఇంటికి తీసుకురాగానే నాకు ఒక అలవాటు ఉంది, దేవుణ్ణి ఇల్లు మొత్తం తిప్పి చూపిస్తానన్నమాట. ఈసారి మా ఆయన తీసుకున్నారు ఆ బాధ్యత. మేము మా చిన్నప్పటి నుంచి కూడా మట్టి గణపతినే పూజిస్తాము. మా నాన్న ఎలా చేస్తారో నేను మా నాన్న పద్ధతుల్ని ఫాలో అవుతాను. నాకు అత్తగారింట్లో పెద్దగా అంత బాండింగ్ లేదు కాబట్టి ఇక్కడ అలవాట్ల గురించి నాకు అంతగా తెలియదు. గణేషుణ్ణి ఇలా ఇల్లంతా తిప్పి తీసుకొచ్చి ఆయనకి ఏర్పాటు చేసిన ఆసనంలో కూర్చోబెడుతుంటాను. ఎందుకంటే మాకు అయిన వాళ్ళంటూ ఎవరూ లేరు. మాకు ఇంటికి పెద్దలైన, మాకు ఆప్తులైన ఆ భగవంతుడే. ఇంకా స్వామివారి నాభిలో అలంకరించుకోవడానికి ఈ వెండి కాయిన్నయితే నేను యూజ్ చేస్తూ ఉంటాను. ఇది స్వామివారి కోసమే కొన్నాను. ప్రతి వినాయక చవితికి అయితే గణపతికి నాభిలో దీన్ని ఉంచుతాను. అలాగే స్వామివారికి పట్టు వస్త్రాన్నయితే కట్టుకున్నాను. ఇక గణపతి అలంకారంలో అతి ముఖ్యమైనటువంటిది ఇది మన జిల్లేడు మాల అంటారు కదా. జిల్లేడు పూలతో తయారు చేసినటువంటి మాల ఖచ్చితంగా స్వామికి వేస్తామన్నమాట, ఆయనకి చాలా ఇష్టమని. అదేవిధంగా గరిక, పళ్ళు, వెలగపళ్ళు, జామపళ్ళు, సీతాఫలాలు, దబ్బకాయలు, పత్తికాయలు, ఇలా మారేడుకాయలు, ఇలా ఏవి దొరికితే అవన్నీ కూడా గణేషుని ఆరాధనకు, గణేషుని అలంకారానికి వాడేసుకోవడమే. అలాగే అరటి కొమ్మల్ని ఖచ్చితంగా పెడతాము. దాంతోపాటు దర్భ కూడా పెడతామన్నమాట. పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నాను. ఇదిగోండి మోదక దీపాలు. ఇవి మనము కుడుములు, మోదకాలు చేస్తాం కదా, అదే పిండితో దీపాలు పెడతానన్నమాట. ఇటొకటి అటొకటి. అలాగే గణేషునికి పత్తితో వస్త్రాలు, తర్వాత గంధం, పసుపు, కుంకుమ, ఇదిగోండి పత్తిమాల, అర్చనకు కావాల్సినటువంటి పూలు, అలాగే
పత్రి అన్నీ ఏర్పాటు చేసుకొని దీపారాధన చేసుకున్నాము. పూజ స్టార్ట్ అయినట్లే ఇంకా దీపారాధనతో పూజ ప్రారంభిస్తున్నాము. మేము అన్ని పండగలు బాగా చేసుకుంటాము. అన్ని పండగల్లోకి గణేష్ చతుర్థి ఇంకా బాగా చేసుకుంటాము. స్వామికి దీపారాధన తర్వాత ధూపం వేసుకుంటున్నాను. ధూపం 3 రకాల ధూపాలు వేస్తున్నాను. దేవుని పూజలో ఎంత ఎక్కువ ధూపం వేస్తే అంత మనకు పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది ఉంటుంది అనేది నా ఫీలింగ్. అందుకే నేను ధూపం బాగా వేసి పూజ చేసుకుంటాను అన్నమాట. షోడశోపచార పూజ చేసుకుంటున్నాను ఇప్పుడు. అనంతరం ఆచమనీయం సమర్పయామి, వస్త్రం సమర్పయామి, గంధం సమర్పయామి, గంధస్యాపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి, తాంబూలం సమర్పయామి. గణాధ్యక్ష బాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణః హేరంబస్కందపూర్వజః షోడశోపచారాల తర్వాత గణనాథునికి మరొక్కసారి కర్పూర నీరాజనాలు అందజేసి స్వామికి ఇష్టమైనటువంటి పత్రితో పూజ చేసుకున్నాము. పూజయామి విఘ్నదంతాయ నమః, విష్ణుక్రాంత పత్రం పూజయామి, వటవే నమః, దాడిమీ పత్రం పూజయామి, సర్వేశ్వరాయ నమః, దేవదారు పత్రం పూజయామి, బాలచంద్రాయ నమః, మరువపత్రం పూజయామి, సురాగ్రజాయ నమః, సింధూరపత్రం పూజయామి, శూర్పకర్ణాయ నమః, జాజిపత్రం పూజయామి. నీ శూర్పకర్ణంబుని యజ్ఞోపవీతంబుని దివ్య రూపంబు దర్శించి హర్షించి సంప్రీతి ముఖంగా నీ పాదపద్మములని పత్రితో పాటు విఘ్నేశ్వరుని దండకము ప్రార్థనలతో పూజించుకున్నాము. ప్రతి ఒక్క పూజ తర్వాత హారతి ఇవ్వడం మాకు అలవాటు. అలా హారతి ఇచ్చిన తర్వాత ఆ రోజు ఆనవాయితీగా మనం చదవాల్సినటువంటి విఘ్నేశ్వరుని కథ ప్రారంభం. సూత మహాముని సౌనకాది మునీశ్వరోత్పత్తియు చంద్రదర్శన దోష కారణంబును తన్నివారణంబును చెప్పదొడగెను. పూర్వము గజరూపము గల రాక్షసేశ్వరుడు శివుని గూర్చి ఘోర తపంబునర్చెను. అతని తపమునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వినాయక ఉత్పత్తి. బాలకుని కంఠం బుధునివి యోనికెగెను శివుడు. పార్వతీదేవి భర్తను కాంచి ఎదురేగి ఆర్యపాద్యాదుల పూజించే. వారిరువురు ప్రియ భాషణములు ముచ్చటించుచుండ ద్వారమంతరి బాలుని ప్రసంగం వచ్చే. అంత మహేశ్వరుడు తాను నరించిన పనికి చింతించి తాను తెచ్చిన గజాసుల శిరం ఆ బాలుని. వినాయక చవితి నాడు ముఖ్యంగా మనం చదవవలసింది వినాయక వ్రత కథ. ఈ కథని చదివి అక్షింతలను తలపైన వేసుకోవడం మనకున్నటువంటి ఆనవాయితీ ఆచారము. ఎందుకంటే చవితి నాడు చంద్రుణ్ణి చూసిన తరువాత ఎటువంటి నీలాపనిందలకు గురి కాకుండా ఉండడానికి ఈ విధమైనటువంటి ఆచారం మనం పాటిస్తున్నాం కాబట్టి. నీరాజనం సమర్పయామి. శ్రీసేవాపుత్రునికి శుభమంగళం, శ్రీ గౌరీ తనయునికి జయమంగళం, శుభమంగళం, జయమంగళం, జయమంగళం. మాకు మధ్యాహ్నం పూట తలిగ వేసే అలవాటు ఉంది కాబట్టి మధ్యాహ్నం మళ్ళీ స్వామికి తలిగ వేసి నైవేద్యం పెట్టి హారతిచ్చుకున్నాము. తర్వాత సాయంత్రము నా దగ్గర ఉన్నటువంటి గణపతి విగ్రహానికి అభిషేకం చేసుకున్నాము. నేను మా అమ్మాయి కలిసి స్వామిని ఆనందంగా పూజ చేసుకున్నాము. ఇంట్లో ఈ పూజలన్నీ ముగిసిన తర్వాత బయట మండపాల్లో ఉండేటటువంటి గణనాయకులని చూడడానికి బయలుదేరాము. మాకు గణేష్ చతుర్థి అంటే చాలా స్పెషల్ అండి. అందుకే మేము గణపతి మండపాల్లో కూడా వాళ్ళు ఎన్ని రోజులైతే గణపతిని అక్కడ ఉంచుతారో అన్ని రోజులు కూడా నైవేద్యాలు అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాము. వినాయక చవితి అంటే కాస్త ఎమోషనల్గా ఫీల్ అవుతాం. ఎందుకంటే మన ఇంటికి ఒక తాతయ్యో, ఒక పెద్దనాన్నో, ఒక మామయ్యో అంటే మన ఆప్తులు ఎవరో ఒకరు ఇంటికి వస్తే ఎలా ఫీల్ అవుతామో గణపతి అలా వచ్చి కూర్చో ఉంటే వ్యక్తపరచలేనటువంటి ఒక అనుభూతి అన్నమాట.
నిజానికి మా అమ్మాయి హాస్టల్లో ఉండి రాలేని పరిస్థితుల్లో కూడా పూజ జరిగేటప్పుడు కరెక్ట్గా కాల్ చేసి మొత్తం వ్రతకథ అంతా కూడా పూర్తయ్యేంత వరకు కాల్లో ఉండి వినేదనమాట. అంత ఇష్టం వినాయక చవితి అంటే. ఇక గణపతి నవరాత్రులలో స్కంద షష్ఠి రావడము, పైగా ఆ రోజు శుక్రవారం కావడంతో లక్ష్మీ, గణపతి, కుమారస్వాములకి విశేషంగా ఆ రోజు పూజ చేసుకున్నాను. 2 రోజులు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. పూజ చేసిన 2 సార్లు కూడా సర్వసిద్ధి ప్రదాయ నమః అన్నప్పుడు పువ్వు అలా పడడం, 2 రోజులు నాకు ఇలాంటి అనుభూతి కలిగిందనమాట. సో నేను చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను ఆ రోజు. ఇంకా చెప్పాలంటే వినాయక నిమజ్జనం రోజు కూడా కొబ్బరికాయలో పువ్వు వచ్చిందనమాట. అది చిన్నదో పెద్దదో మొత్తానికి పువ్వు వచ్చింది. అక్కడ ఇంక దేవుడు పిండి కొద్దీ రొట్టె అన్నట్టు నాకేదో వరం ఇచ్చాడు అని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. నేను పెద్దగా దేవుడిని ఏది కోరికలు కోరనండి, కాబట్టి నాకు దేవుడు ఏ వరం ఇచ్చారు అన్న క్లారిటీ అయితే లేదండి. కాకుంటే ఆశీర్వాదం అయితే ఇచ్చారు అని నేను అనుకుంటున్నాను. ఇక గణపతిని నిమజ్జనానికి పంపించేటప్పుడు ఈ విధంగా పెరుగన్నాన్ని అయితే చద్దిమూట కట్టి ఆయన నడుముకు కట్టి పంపించాలంట. ఎందుకంటే గణపతి కైలాసానికి వెళ్ళేటప్పుడు దారిలో తినడానికి అన్నట్లంట. పైగా చెరువుల్లో చేపలు అవి కూడా ఉంటాయి కదా, వాటికి కూడా ఆహారంగా అవుతుంది అనేసి నాకు ఈ విషయాన్ని 22 ఏళ్ల ముందర మా హౌస్ ఓనర్ నామా సరస్వతి గారు అని తను చెప్పారనమాట. అప్పటి నుంచి నేను కూడా అలాగే చేస్తున్నాను. ఇక వినాయకుడికి అలంకారంగా పెట్టినటువంటి ఆ అరటి పిల్లకలు వాటినంతా కూడా ఆవుకు పెట్టేస్తాను. దేవుణ్ణి తీసేసిన తర్వాత ఆ ప్లేస్ ఖాళీగా ఉండకూడదు, అందుకనేసి సెలబ్రేషన్ వైబ్స్ ఉన్నట్లు ఉంటుంది అనేసి ఈ బుజ్జి బుజ్జి గణేషులతో ఉయ్యాల సేవ చేసుకున్నాను. ఇలా గోవిందనామాలు చెప్పి మేము దేవుణ్ణి తీస్తామన్నమాట. ఇంకా అక్కడ పంచి పెట్టడానికి మరమరాలు అవి తీసుకున్నాను. వినాయక నిమజ్జనాలకి మాకు ఇంటికి దగ్గరలోనే ఒక చిన్న కుంటలాగా ఉంది. మా చుట్టుపక్కల ఉన్నటి వాళ్ళందరూ కూడా ఇక్కడికే తీసుకొచ్చి నిమజ్జనం చేస్తూ ఉంటారు. మొదటి రోజు నుంచే చాలామంది నిమజ్జనం చేయడం మూలంగా కాస్త చెదారం అన్నది పేరుకుపోయింది. యాక్చువల్గా ఇక్కడ చెత్తనైతే వేయనివ్వరు, మున్సిపాలిటీ వాళ్ళు లేనప్పుడు తీసుకొచ్చి పెట్టేస్తున్నట్లున్నారు. ఇదిగోండి మా గణపతి అయితే నిమజ్జనానికి సిద్ధమవుతూ ఉన్నారు. కొబ్బరికాయ అయితే నేను ఇంట్లోనే కొట్టేశాను. ఇప్పుడు ఇక్కడ కర్పూరం వెలిగించి ఆ కర్పూరం అన్నది కరిగిపోయిన తర్వాత నిమజ్జనం అన్నది చేస్తారనమాట. చాలా వరకు నిమజ్జనాలు అనేది మొదటి రోజు నుంచి చేస్తూ ఉంటారు. ఇది 5వ రోజు కావడంతో జనం అయితే కాస్త తక్కువగానే ఉన్నారు. వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు నిమజ్జనాలు అన్నది చేసుకుంటూ ఉన్నారు. ఈ గణపతిని చూడండి, వీళ్ళెవరో తీసుకొచ్చారు. ఆయనతో పాటు ఒక చిన్న బుజ్జి గణపయ్య కూడా ఉన్నారనమాట. సరే, నిమజ్జనానికి ముందు ఆవిడ కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టి పూలు అర్చన చేసి నిలబడ్డారనమాట. వెంటనే పెద్ద ఎత్తున వర్షం వచ్చింది. అసలు మనుషులమే తడిచిపోతున్నాము. కాకపోతే ఆ కర్పూరం మాత్రం అలాగే వెలుగుతోంది, వర్షంతో పని లేదు అన్నట్లు. చాలా వండర్ అనిపించింది అనమాట. మనుషులమే తడిచిపోతూ అన్నాం, బట్ ఆ కర్పూరం మాత్రం ఎలా వెలుగుతుంది అని ఆవిడకి ఆశ్చర్యమైంది. చాలాసేపు అలాగే వెలుగుతూ ఉన్నింది. అప్పుడు ఆవిడ అన్నారు, ఏమయ్యా గణపయ్య, నీకు వెళ్ళాలని లేదా, ఇక్కడే ఉండాలని ఉందా అని. ఆయన కోరుకున్నప్పుడు, ఆయన వెళ్ళాలనుకున్నప్పుడు భక్తులు కూడా ఆడుతూ పాడుతూ ఆయన్ని నిమజ్జనం అయితే చేస్తున్నారు మా మినీ హుస్సేన్ సాగర్లో.